విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మెయిన్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సి అభ్యర్థులు మెయిన్గా గతంలో డిఎస్సికి సంబంధించి సక్రమంగా నోటిఫికేషన్ రాలేదు, డిఎస్సికి సంబంధించి సక్రమమైన నోటిఫికేషన్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారు. డిఎస్సి అభ్యర్థులు 6100 పోస్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో ఎన్నికల డిఎస్సి ఇచ్చాడనే కదా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి మీరు నగ్గాలనుకుంటే మీరు నగ్గలేదు. డిఎస్సి అభ్యర్థులు మిమ్మల్ని నగ్గించారు కాబట్టి మీరు నగ్గారు. విద్యాశాఖ మంత్రి గారు మీ సలహాదారుల్లో లోపం ఉంది అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు అందరికీ కూడా తెలిసిపోతుంది. మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ అనేది మీకు అందడం లేదు. మీ సలహాదారులు ఉన్నారో విద్యాశాఖ మంత్రి గారి సలహాదారులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నట్లు మాకే అర్థమవుతుంది క్లారిటీగా. మీరు ఒకసారి రియాలిటీలోకి రండి, అభ్యర్థులు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని ఒక్కసారి పరిశీలన చేయండి అని చెప్పేసి కోరడం జరుగుతుంది. మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, మిమ్మల్ని చాలా నమ్మున్నారు డిఎస్సి అభ్యర్థులు. మీరు ఒక చక్కటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అంటే చాలా మంచి విషయం. గతంలో 6,100 ఎన్నికల డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారనే కదా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారు, మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు గెలవాలంటే మీరు గెలవలేదు, డిఎస్సి అభ్యర్థులు మిమ్మల్ని గెలిపించుకున్నారు. అఖండ మెజారిటీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టింది డిఎస్సి అభ్యర్థులు. ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. డిఎస్సి అభ్యర్థులు ఒకటే కోరుతున్నారు, ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి. దాంతోపాటుగా ఏవైతే న్యాయబద్ధమైన డిమాండ్స్ కోరుతున్నారో న్యాయబద్ధమైన డిమాండ్స్పై ఒక్కసారి పరిశీలన చేయండి. అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు తప్ప ఏవైతే న్యాయబద్ధమైన డిమాండ్స్ ఉన్నాయో విద్యాశాఖ మంత్రి గారు మీరు ఖచ్చితంగా పరిశీలన చేసి వాటిని సాల్వ్ చేస్తారని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులకు ఒక నమ్మకం అయితే ఉంది. మీరంటే ఒక నమ్మకం డిఎస్సి అభ్యర్థులకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ప్రజాగలంలో కూడా ప్రతి ఒక్క అభ్యర్థిని కలిసి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి కష్టాలు విన్నారు మీరు. ఖచ్చితంగా మీ మీద డిఎస్సి అభ్యర్థులకి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు న్యాయబద్ధమైన డిమాండ్స్ ఏవైతే కోరుతారో వాటిపై సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. గైస్, హెల్ప్ లైన్ నెంబర్స్లో ఏవైతే మీకు ఇవ్వడం జరిగిందో డిఎస్సి వెబ్సైట్లో ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మెయిన్గా మీ ప్రధానమైన డిమాండ్ వినిపించండి. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి, నార్మలైజేషన్ విధానం వద్దు, ప్రిపరేషన్కి మీకు 45 రోజులు సమయం కావాలని ఏదైతే కోరుతున్నారో అదే అక్కడ మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువెళ్ళండి. వాళ్ళ నుంచి రిపోర్ట్ ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హెల్ప్ లైన్ నెంబర్లో వినిపించండి. దయచేసి విద్యాశాఖ మంత్రి గారు సానుకూలంగా స్పందించాలి. మీ మీద మాకు కక్షలు ప్రతీకారాలు ఏం లేవు. మీరు మంచి నోటిఫికేషన్ ఇచ్చారు. 16,347 పోస్టులకు సంబంధించి గతంలో 6,100 పోస్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ కాదనే డిఎస్సి అభ్యర్థులు. ఈ డిఎస్సి అభ్యర్థి కూడా తన కుటుంబం ఓట్లే కాకుండా పక్క వాళ్ళ చేత కూడా వేల ఓట్లు వేయించిన పరిస్థితి. డిఎస్సి అభ్యర్థి వారి ఓట్లు వారి కుటుంబం ఓట్లే కాకుండా పక్క వాళ్ళకు కూడా చెప్పి ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది, మారుతుంది అని చెప్పేసి మీకు ఓట్లు వేయించి గెలిపించారు. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. డిఎస్సి అభ్యర్థుల విషయంపై అభ్యర్థుల అభిప్రాయాలని తీసుకోండి, అప్లై చేసిన అభ్యర్థుల అభిప్రాయాలని తీసుకోండి. డిఎస్సికి సంబంధించి డిఎడ్ బిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళ అభిప్రాయాలని తీసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళండి. ఏది ఏమైనా కానీ ప్రిపరేషన్ చాలా ముఖ్యం. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్న సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోవద్దు. మీరు ఏదో ఒక రూపంలో ప్రిపేర్ అవుతూనే ఉండాలి. మీరు ఆన్లైన్లో వీడియో క్లాసులు చూస్తూ ప్రిపేర్ అవుతున్నారా, లేదంటే టెక్స్ట్ బుక్లని చదువుతూ ప్రిపేర్ అవుతున్నారా, పుస్తకాలని కుస్తీ పట్టడమే కాకుండా మీ ప్రిపరేషన్ అనేది స్మార్ట్గా కూడా ఉండాలి. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఆన్లైన్ వీడియోస్ ఏవైతే ఉంటున్నాయో అవి కానివ్వండి, అవి కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తారనుకుంటే మీరు సాధిస్తారు. దయచేసి ఎవరు కూడా ఒత్తిడికి గురవద్దు. మీ సమయాన్ని మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టండి. దాదాపుగా ఇంకా 15 రోజుల సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగినా కానీ 15 రోజుల సమయం ఉంది. ఆ 15 రోజుల సమయాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకుండా సక్రమంగా సద్వినియోగం అయితే చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, సార్ మనకి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు మాక్ టెస్ట్లు అనేవి వెబ్సైట్లో అందుబాటులోకి రావాలి కదా, ఇంకా మనకి అప్డేట్ అనేది చేయలేదేంటి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి మాక్ టెస్ట్లు అనేవి అప్డేట్ చేస్తారు, అది పెద్ద పని ఏం కాదు కాబట్టి మాక్ టెస్ట్లు అనేవి వెబ్సైట్లో అందుబాటులో వస్తాయి. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. మనకి 20వ తారీఖు నుంచి మే 20వ తారీఖు నుంచి మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉంచుతామన్నారు కాబట్టి మనకి నైట్లోగా ఏమైనా అప్డేట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాస్త వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, హెల్ప్ లైన్ నెంబర్కి కూడా కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి మెయిన్గా మేము యూట్యూబ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఈ విధంగా డిఎస్సికి సంబంధించిన ఛానల్ మాది. అయితే మెయిన్గా అభ్యర్థులు ఒకే జిల్లా ఒకే పేపర్ అడుగుతున్నారు. దాంతోపాటుగా సిలబస్ విస్తృతంగా ఉన్న దృష్ట్యా
మరొక 45 రోజుల సమయాన్ని పొడిగించాలని చెప్పేసి కోరుతున్నారని, మెయిన్గా నార్మలైజేషన్ విధానం వద్దు, ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారని హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి ఈ విషయాల గురించి అయితే చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి వరకు మీరు చేరుస్తున్నారా లేదని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా రిపోర్ట్ అనేది ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు ఖచ్చితంగా వెళ్తుందని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చక్కగా ఒకే జిల్లా ఒకే పేపర్లో ఎటువంటి నార్మలైజేషన్ విధానానికి ఆస్కారం లేకుండా 11,000కి పైగా టీచర్ పోస్టుల భర్తీ చేసిందో, అదేవిధంగా ఒకే జిల్లా ఒకే పేపర్లో డిఎస్సికి సంబంధించిన పరీక్షలు నిర్వహించండి అని చెప్పేసి మెయిన్గా మీరు హెల్ప్ లైన్కి కాల్ చేసి మీ ప్రధానమైన డిమాండ్ని వినిపించండి. ఖచ్చితంగా రిపోర్ట్ అనేది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పరిశీలన చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే మాకు కాల్ చేసి చెప్పారు, వాళ్ళు ఇలా కోరారు అని చెప్పి మేము పెట్టేశాం సార్. ఒక జిల్లా ఒకే పేపర్ పెట్టాలని అడుగుతున్నారు అభ్యర్థులు అందరూ. ఇప్పుడు సిలబస్ చాలా ఎక్కువ ఉంది, దాన్ని మరొక 45 రోజులు పెంచితే ఏమవుతుంది, 45 రోజులు అవ్వచ్చు కదా అని చెప్పేసి అదొక రెండవ డిమాండ్ అడుగుతున్నారు. అది మెయిన్ ప్రాబ్లం లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి చాలా రకాలుగా ట్రై చేసాం మేడం, కానీ ఆయనకి ఎందుకు తెలియట్లేదో మరి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళే కంప్లైంట్స్ వచ్చాయి మాకు కొన్ని. ఓకే, అది అంటే అంత ముందు నుండి వస్తే పెట్టేవాళ్ళం మేము, అంటే ఏ రోజు పెట్టేస్తాం. ఇష్యూస్ అన్నీ ఏమేమి వచ్చినాయి అనేది మొత్తం వీళ్ళ డీటెయిల్స్ తోటి సహా వీళ్ళ కంప్లైంట్ మొత్తం పెట్టేస్తాం అనమాట. గూగుల్ షీట్ ఉంటుంది, అది పెట్టేస్తాం. లోకేష్ గారు దీని మీద సర్వే చేస్తున్నారు మేడం ఇప్పుడు ప్రజెంట్, అంటే ఎంతమంది కోరుకుంటున్నారు, ఎంతమంది వాయిదా ఇవ్వమంటారు? తప్పనిసరిగా చూస్తారండి, తప్పనిసరిగా చూస్తారు. మేమైతే ఇవి పంపిస్తాం సార్, ఇష్యూస్ అన్ని పంపిస్తాం మేము. ఓకే ఓకే, మెయిన్ చెప్పండి. సరే మేడం, థ్యాంక్ యూ. మొత్తం అసలు ఇప్పటికే రాసేసాం, ఇవాళ మార్నింగ్ నుంచి వచ్చినాయని రాసేస్తాం సార్, అవి చూసుకుంటారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.